ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఈ దగ్గర పాయింట్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జోన్ అండి. కొన్ని హత్యల చుట్టూ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే దీని షూటింగ్ అంతా కూడా మా శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో తీయడం జరిగింది. యాక్టర్స్ కూడా మాక్సిమం మా లోకల్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం కళలే నెల్లు అత్యంత అద్భుతమైన కళాకారులు శ్రీకాకుళం నుంచి భారతదేశంలో కానీ ప్రపంచంలో మంచి పేరు చేస్తుంటారు. ఏ రంగంలో శ్రీకాకుళం సంబంధించి మరి అటువంటి లోకల్ టాలెంట్ ని సపోర్ట్ చేయాలి. లోకల్ కళాకారులకి మనం సపోర్ట్ చేయాలి. వారిని ముందుకు తీసుకువెళ్ళి మన జిల్లాని మన కళాకారుల్ని మనం అభివృద్ధి చేసిన వాళ్ళు గురించి ఆలోచిస్తూ సంవత్సరం వారి ముందుకు రావడం కళాకారమే జిల్లా. ఎందుకంటే కళా తృష్ణ ఒక కళాకారుడికి ఒక మంచి తృష్ణ ఉన్నప్పుడు ఇది చిన్న సినిమానా గత సినిమానా అనేది అవసరం లేదు. వాడు చేసిన విధానము వాళ్ళు కళాకారులు సపోర్ట్ చేసిన విధానం వస్తుంది. మనం పెట్టుకోవాలి. ఆయన ఎంత బడ్జెట్ తీసుకోవాలని అప్రశ్నతో ముందుగా మన కళాకారుల్ని ఆయన సపోర్ట్ చేయాలనుకున్నాను. హేమంత్ కుమార్ని అభినందించాలి. మరి మనందరం కూడా అంటే మరి హేమంత్ గారికి అలాగే మన డైరెక్టర్ గారికి ముందు మనకి ఎకానమీ చేసిన మనందరి జనాలు కూడా తెలియాలి. అది మోర్ పబ్లిసిటీ అనేది ఏ కూడా పెద్ద పాజిబుల్ చేయాలి. డబ్బులు అంటున్నాను నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మీ పునాది నుంచి మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన మన ఇంట్రెస్ట్ కాబట్టి 10 మందికి మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా మనకు ఉన్నటువంటి ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నారు అభివృద్ధి తీసుకురావాలి. నుంచి హేమంత్ ప్రొడ్యూసర్గా అలాగే భాస్కర్ రెడ్డి డైరెక్టర్గా లోకల్ కళాకారులతో దగ్గర పాయింట్ అనేటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాని ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి మన లోకల్ కళాకారుల్ని మనం ఎంకరేజ్ చేయడం కోసం వారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయానికి మన ప్రజలందరూ కూడా ఎంతో సహకరించాలి. ఇది ఒక మంచి విజయవంతమైన సినిమాగా రావాలని భగవంతుడు కోరుకుంటూ ఎంటైర్ ట్రిగ్గర్ పాయింట్ టీం అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్. ఇంకా మనకి మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లాలో కళాకారులు ఉండండి. మరి ఎందరో కళాకారులు మనం ఈరోజు ప్రపంచ స్థాయిలో గర్వంగా చెప్పుకునేటువంటి కళలు మన శ్రీకాకుళం నుంచి ఒక వంగపోటి గారిని తీసుకోండి, ఎంతో మంది కళాకారులు ఉన్నారు. మరి అటువంటి కళాకారుల్ని నెక్స్ట్ జనరేషన్ లో కూడా కంటిన్యూ అవడం కోసం లోకల్ టాలెంట్ ని సపోర్ట్ చేయడం అనేది చాలా రేవెస్ట్ విషయం. మరి మనందరం కళాకారులు పుట్టినని కాకుండా వచ్చిన కళాకారుల్ని సపోర్ట్ చేస్తూ వారిని మరింత ఉన్నత స్థాయిలో చూడాలని కోరిక. మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి కథ కనుక అందరూ సక్సెస్ చేయవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది. పెళ్లి ఫిలిం రెగ్యులర్ మూవీ శ్రీకాకుళం జిల్లా చేరినటువంటి కళాకారులు సోదరులు హేమంత్ కుమార్ అయితేనేమి రెడ్డి గారు వీరంతా మంచి టీంగా ఏర్పాటు చేసుకుని ట్రిగ్గర్ పాయింట్ సినిమాను తీశారు. ఈ సినిమా నేర పరిశోధనని ఎట్లా కనిపెట్టాలి, నేరస్తులు నేరం చేసి తప్పించకపోయేటప్పుడు ఏ విధానంతో ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నేరస్తుని పట్టుకోవాలనే కొత్త కోణాన్ని అటు పోలీస్ యంత్రాంగం కూడా కనిపెట్టిన కోణంతో వచ్చారని ఇప్పటికే ఈ నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ట్రిగ్గర్ పాయింట్ సినిమా చేసినటువంటి యూనిట్ సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా అనేక కళలకు కానాచిలాంటి జిల్లా. ట్రిగ్గర్ పాయింట్ అనే మూవీ దాంట్లోనే పాజిటివ్ వైబ్ వచ్చింది అనమాట. పాజిటివ్ చూడంగానే లోకల్ చాలా టాలెంటెడ్, బట్ ఎంత టాలెంట్ ఉన్నా కానీ దానికి ఒక గోడ బంగారు పళ్ళాన కూడా గోడ ఉన్నట్టుగా
ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇండస్ట్రీలో 25 ఏళ్ళు ఉండి వచ్చారు కూడా మాకు ఖాతా బాధ అనిపిస్తుంది. ఎనీవే ఈ ట్రిగర్ పాయింట్ పెద్ద హిట్ అవ్వాలి. ఈవెన్ మలయాళంలో చూసుకున్న మూవీస్ చిన్న బడ్జెట్తో చూసి చాలా బాగుంటాయి. కంటెంట్ విషయం ఉంటే అది ఎంత మూవీ అలా ఉన్నా బాగానే ఉంటుంది. దాని మీద ముందు ధ్యాస పెట్టండి, ఆటోమేటిక్గా అంతా వచ్చేస్తుంది. ఎనీవే అందరం సపోర్ట్ చేస్తాం. సో మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటే సెలవు. మా టీంలో చాలా పైకి వచ్చినాయి. దయచేసి అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. శ్రీకాకుళం అనేది మన కళాకారుల పుట్టినీళ్ళు, అందులో నుంచి వచ్చిన వాళ్ళమే మేము అందరం కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు ఈ ట్రిగర్ పాయింట్ అనే సినిమా ఫస్ట్ పోస్టర్ లాంచ్ అండి. ఇది ఓన్లీ చిన్న సినిమాగా కాకుండా ఇది ఒక మన ప్రాంతీయ సినిమాగా మేము తీసాము. మీకు ఆలయంతో సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాం. సినిమా ఒక కొత్తగా ట్రైన్ ఉంటుంది. ఏ సినిమా చూపించిన లాజిక్ పాయింట్స్ తో ట్విస్ట్లతో సినిమా రూపొందించాము. స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. చాలా మంది ఆర్టిస్టులు చాలా కష్టపడ్డారు. ఎప్పుడో ఇది రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి. ఈ సినిమాని మీడియా ప్రేక్షకులు ఇంకా జనాలకు ఆదరించాలని, అలాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇది హెల్ప్ఫుల్ గా ఉండాలని ప్రేక్షకులు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము ఎంతో కష్టపడి గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు చేయడం, దీని మీద చాలా వర్క్ కూడా చేసాము. నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయన లేకపోతే నేను ఈరోజు యాజ్ నా ఫస్ట్ మూవీ డైరెక్షన్గా కూడా నేను ముందుకు రాకపోతున్నాను. ఆయన నాకు చాలా సపోర్ట్ చేసి డెబ్యూ మూవీకి నాకు ఛాన్స్ ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్. నా ఎక్స్పీరియన్స్ నాకున్న కొద్దిపాటి అనుభవంతో అతను చాలా విషయం. అలాగే ప్రేక్షకులు కూడా మా యొక్క చిత్రాన్ని వీక్షించి పెద్ద విజయం అందిస్తారని మరీ కోరుకుంటున్నాం. మన శ్రీకాకుళం టాలెంటర్స్ని ఈ సినిమాలో చేయించడం జరిగింది. కనుక ఈ సినిమాని మీరందరూ ముందుకు తీసుకువెళ్ళి ఈ సినిమాని పెద్ద విజయం చేయడానికి మీ అంత కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. డైరెక్టర్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, నేను ఈ సినిమాకి ఒక స్టంట్ మాస్టర్ని. ఈ సినిమాలో ఒక ఫైట్ తీయడం జరిగింది. తనకి చాలా బాగా కృషిగా హీరోయిన్ గారు చేశారు. ఆ ఫైట్ కంపోజింగ్ అంతా మొత్తం నేనే చేశాను. ఫైట్ అనేది కంపోజ్ చేసాం. ఆ ఫైట్ అనేది కూడా చాలా చక్కగా వస్తుంది. శ్రీకాకుళంలో మన శ్రీకాకుళంలో ఉండే ప్రతి వ్యక్తులు ఈ సినిమా చేయడం జరిగింది.